హే గాయ్స్, ఈరోజు ఇంకొక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే పన్నీర్ కాబోలి చనా కర్రీ. ఇది క్యాటరింగ్స్లో చాలా ఎక్కువగా ఫంక్షన్స్ అయ్యేటప్పుడు పెడతారు. అదే స్టైల్లో ఈరోజు నేను చేశాను. ఈ మేకింగ్ ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా మిక్సీలో ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయ, అల్లం, ఉల్లిపాయ ఒకటి, గసగసాలు వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకొని అందులో పచ్చిమిర్చి 4, కరివేపాకు 2 రెమ్మలు వేసుకొని కరివేపాకు చిటపటలాడేంత వరకు వేయించండి. తర్వాత మనం ముందుగా మిక్సీ వేసుకొని పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసి బాగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులో టమాటోస్ వేసుకొని, ఒక చిన్న టమాటో వేసుకున్నాను, ఒక టమాటో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. 5 మినిట్స్ తర్వాత ఇలా కలర్ చిన్న చేంజ్ అవుతుంది. ఇందులో 2 పించెస్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇందులో ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. కారం కూడా మీ రుచికి తగినంత కారం వేసుకోండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఈ 2 పొడులు మన పేస్ట్కి బాగా పట్టేలాగా కలుపుకోండి. కాబోలి చనా మీరు ముందు రోజు నైట్ నానబెట్టుకొని నెక్స్ట్ డేకి ఉంచుకుంటే మెత్తగా అవుతుంది. లేకపోతే 2 అవర్స్ ముందు నానబెట్టుకొని అది కుక్కర్లో మీరు ఒక 4 విజిల్స్ వచ్చినంత వరకు కుక్కర్లో ఉంచి తీసుకోండి. అప్పుడు మెత్తగా అవుతుంది. మనం అప్పటికప్పుడైనా వండుకోవచ్చు. నెక్స్ట్ పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ నేను 1/2 కేజీలో సగం వేసుకున్నాను. ఇప్పుడు ఇవంతా పేస్ట్కి బాగా పట్టినట్టుగా బాగా కలుపుకోండి. చూడండి, పేస్ట్ అంతా బాగా మన మిశ్రమానికి పట్టుకుంది. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇది నేను కొంచెం దగ్గరగా గ్రేవీ ఎక్కువగా కాకుండా సెమీ గ్రేవీలో చేద్దాం అనుకుంటున్నాను. సో 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. ఇలా 10 నిమిషాలు మూత పెట్టుకొని తీసిన తర్వాత ఇలా ఉంటుంది. కొత్తిమీర వేసుకొని మీరు సర్వ్ చేసుకోండి. పన్నీర్ చూసారా, ఇలా సాఫ్ట్గా మెత్తగా అయిపోయింది. ఇలా ఉంటే పన్నీర్ తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఇది బిర్యానీతో తిన్నాను. ఇదైతే చాలా టేస్ట్ బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో పెట్టడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ మగువ. కమెంట్ చేయడం మర్చిపోకండోయ్.